చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం శ్రీ తిరుచానూరు అమ్మవారి పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. తిరుపతిలో ప్రధాన అర్చకులు బాబుస్వామి గారు మనతో ఉన్నారు. ఆలయ ప్రతిష్ట గురించి, అమ్మవారికి జరిగే సేవల గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. వేలాది భక్తులు, తిరుపతి అంటేనే అసలు మన హైందత్వంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేకంగా అమ్మవారికి, పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాశస్త్యత ఏమిటి? రోజు జరిగే పూజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, పల్లకి సేవ వరకు కూడా ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహావిష్ణు సహధర్మపత్ని అయినటువంటి మహావిష్ణు అయినటువంటి శ్రీ పద్మావతి అనగా పద్మ సరోవరములో ఉద్భవించినటువంటి పద్మావతీ దేవి విశేషముగా ప్రపంచములో ఎక్కడా లేనటువంటి విధముగా సాక్షాత్ ఒక్క శ్రీమూర్తికి, ఒక్క శ్రీ పద్మావతి ఆలయంలోని మాత్రమే స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తను బ్రహ్మోత్సవ, నిత్యోత్సవ, వారోత్సవ, వసంతోత్సవ, బ్రహ్మోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుచున్నవి. ముఖ్యంగా విశేషముగా అమ్మవారు ఈ పద్మ సరోవరం అమ్మవారి ఆలయములకు వెనక ఉన్నటువంటి భాగంలో నీరాడ మంటపంలో అమ్మవారు పద్మం ఉద్భవించినది, పద్మ బంగారు పద్మము నుంచి ఉద్భవించింది. కావున అమ్మవారికి ఈ పద్మ సరోవరం అనేటువంటి పేరు నామధేయముతో అమ్మవారు సార్థక నామధేయము కలదు. ముఖ్యంగా ఈ పద్మావతి అమ్మ తిరుచానూరు గ్రామములో పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించబడుచున్నవి. కొండ మీద స్వామివారికి వైగానస ఆగమ శాస్త్రముగా ఏ విధముగా నిర్వర్తించబడునో అదే విధముగా ఈ అమ్మవారికి పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమ సారముగా నిర్వర్తించబడును. ముఖ్యముగా కొన్ని రామానుజాచార్యులు చేయన బ్రహ్మోత్సవాది కార్యక్రమం నిర్వర్తించడానికి పూర్వము ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా తిరుచానూరు గ్రామంలో చేసి అచేయునని ప్రతీతి మనకు ఆలయ యొక్క దీని ప్రకారము తెలియచున్నవి. ముఖ్యంగా విశేషమేమనగా స్వామివారు అమ్మవారి ఏకాంత సేవకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు అక్కడ ఉండాలని ప్రతీతి కూడా ఉన్నది. ముఖ్యంగా అమ్మవారు సుప్రభాత సేవతో స్వామివారికి ఏ విధముగా కౌసల్యా సుప్రజారామ అనేటువంటి నామధేయంతో ప్రారంభిస్తామో ఇక్కడ కూడా అమ్మవారు స్వామివారి పాదముల చెంత ఉంటుంది, ఏకాంత సేవతో ఉంటుంది. కాబట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ప్రారంభిస్తూ సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి తదుపరి అర్చనాది అమ్మవారి లక్ష్మీ సహస్రనామ కార్యక్రమం నిర్వర్తించి మొట్టమొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారు మధ్యాహ్నం 10 గంటల ప్రాంతంలో అమ్మవారు విశేషమైనటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడను. తదుపరి సాయంకాలమున అసుర సంధ్య వేళ అమ్మవారికి వాహన మండపం నందు విశేషముగా సహస్ర దీపాలంకార సేవ నిర్వర్తించబడుచున్నవి. అదేవిధముగా సాయంకాలము నివేదన అయిన తర్వాత స్వామివారికి అమ్మవారు పాదాల చెంత ఉంటూ ఈ భోగ శ్రీనివాసమూర్తిని మంచం మీద వేయించేసి స్వామివారి అమ్మవారి ఇద్దరు కూడా ఈ యొక్క అనుగ్రహం చెందును. కావున అదే విశేషంగా జరుగుతున్నవి. ముఖ్యంగా ఈ వారంలో శుక్రవారం నాడు అభిషేకము, తదుపరి అమ్మవారికి విశేషముగా శనివారం నాడు సామవేద పుష్పాంజలి అంటే సామవేదముతో అమ్మవారికి తామర పూలతో పూజించుట కార్యక్రమము. మనకు సోమవారం అష్టదళ పాదపద్మారాధన సేవ అనగా బంగారు పువ్వులతో అమ్మవారికి 108 నామముతో పూజ చేయటం. మరి గురువారం నాడు తిరుప్పావడ సేవ నిర్వర్తించబడుచున్నది. ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి మూలతాయర్ల వారికి అభిషేకాదులను వచ్చి తదుపరి మధ్యాహ్న కాలమున అమ్మవారి తోట అయినటువంటి శుక్రవారం తోటకు ఉత్సవర్లు వేయించేపు చేసి అక్కడ తిరువంజనం నుంచి అమ్మవారు సహస్ర దీపాలంకార సేవ అయిన తర్వాత తిరుమాల మీడలతో ఊరేగించుతూ భక్తులను అనుగ్రహించుచున్నారు. ఇదే విధంగా అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమంగా నిర్వర్తించబడుచున్నవి.
ముఖ్యముగా అమ్మవారికి చైత్రమాసంలో ఉగాది నాడు అమ్మవారికి పుష్పపల్లకి ఉత్సవం నిర్వర్తించబడుచున్నది. అదే విధముగా వైశాఖ మాసమున వసంతోత్సవ కార్యక్రమము త్రిదిన సంకల్పంగా వైశాఖ పౌర్ణమి నాడు 3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వర్తించబడుచున్నది. మరియు జ్యేష్ఠమాసం నాడు అమ్మవారికి తన పద్మసరోవరంలో 5 రోజులు ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. మరియు శ్రావణ మాసమున విశేషమైనటువంటి పౌర్ణమిక మందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు అమ్మవారికి వరమహాలక్ష్మి వ్రతమును నిర్వర్తించబడును. ఈ వ్రతమును చేసుకునేలా ముఖ్యముగా ఆడవారు ఈ వ్రతమును అమ్మవారికి చేసుకోలేనటువంటి భక్తులకు కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ రానటువంటి భక్తులకు కూడా లేశమాత్రమునని స్మరించినను అమ్మవారు అనుగ్రహం సంపాదించి ముత్తైదువుగా ఆమె జీవితం చరితార్థము చేయుటగా యొక్క విశేషముగా వరలక్ష్మి వ్రతం నిర్వర్తించబడుతున్నది. మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషమైనటువంటి రీతిలో వచ్చినటువంటి ఆడవారు అందరికీ కూడా గాజులు, పసుపు, చందనము అనేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగా ప్రయత్నం చేయించు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ శ్రావణ మాసం అయిన తర్వాత భాద్రపద మాసంలో పౌర్ణమికి ముఖ్యముగా అమ్మవారికి పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడను. 3 రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించేవి అమ్మవారికి ఈ భక్తుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ, మరియు విశేషముగా ఎటువంటి లోపాలు జరిగినా అది నివృత్తి చేసేదానికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమములు నిర్వర్తించబడును. విశేషముగా అమ్మవారికి నవరాత్రి ఉత్సవ కార్యక్రమం 9 రోజులు నిర్వర్తించి తదుపరి అమ్మవారికి విజయదశమి రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనమును ఊరేగింపు జరుగును. ఇదే విధముగా అమ్మవారికి విశేషముగా అమ్మవారికి కార్తీక బహుళ మాసం, కార్తీక బహుళ ఏకాదశి నాడు అమ్మవారికి బ్రహ్మోత్సవ అంకురార్పణతో ప్రారంభమై మార్గశిర శుద్ధ పంచమి అనగా అమ్మవారు ఉద్భవించినటువంటి నక్షత్రము అంటే ఉత్తరాషాఢ నక్షత్రము 9 నవదిన సంకల్పముగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో నిర్వర్తించున్నవి. అందుకే మనకు బ్రహ్మోత్సవాలు చాలా విశేషముగా ఈ యొక్క అమ్మవారికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధముగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వర్తించబడుతున్నవి. ఈ అమ్మవారి ఆమె మహారాణి కాబట్టి ఆమె తనే బ్రహ్మోత్సవాలు నిర్వర్తించరుస్తూ స్వామివారికి సమానముగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. స్వామి, బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో అమ్మవారికి పంచమి నాడు చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, అసలు విశిష్టత ఏంటి ఆ రోజు అంతమంది రావడానికి? విశేషమేమనగా అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రారంభమైనటువంటి విశేషముగా మొట్టమొదట ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడతారు. కానీ ధ్వజారోహణ కార్యక్రమమును వైష్ణవాలయాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా వైష్ణవాలయాల్లో ధ్వజపటానికి గరుడుని ప్రతిష్ఠించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. కానీ ఇక్కడ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజాన్ని చిత్రీకరించి ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించడం చాలా విశేషముగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యముగా 5వ రోజు కొండ మీద ఏ విధముగా గరుడ వాహనమును విందులు, అదేవిధముగా అమ్మవారికి గజవాహనము ప్రీతిపాత్రముగా అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. ఆ గరుడ వాహనం ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో అదే విధముగా బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము జరుగుతుంది. ఆ గజవాహనము రోజు స్వామివారు ఈ సహస్రకాశమాల తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి ఆ గజవాహనం మీద చాలా విశేషముగా స్వామివారి అమ్మవారిని చూసినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. మరియు ముఖ్యముగా 6వ రోజు గరుడ వాహనం. ఈ గరుడ వాహనాన్ని గరుడు ఒక్క మహావిష్ణువును తప్ప మిగతా వాళ్ళని ఎవ్వరిని తన పైన కూర్చునే దానికి అనుమతించను. అప్పుడు ఆ మహావిష్ణువు, అయ్యా నువ్వు రాకపోతే నేను అమ్మవారికి ఎట్లా అంటే పరిస్థితిలో గరుడు ప్రశ్నించినప్పుడు, నా యొక్క పాదుకలు నేను పంపిస్తాను, మీరు అమ్మవారిని నువ్వు అనుగ్రహించు అని చెప్పి స్వామివారి పాదుకలతో కూడా అమ్మవారి యొక్క గరుడ వాహనం మీద ఊరేగింపు జరుగుతూ అద్భుతముగా ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఇదన్నీ అయిన తర్వాత అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు అంటే కార్తీక మాసంలో అనగా మనకు తెలుగులో మార్గశిర మాసం వస్తుంది, అరవంలో కార్తీక మాసం. మార్గశిర శుద్ధ పంచమి
శుక్రవారము నాడు 12 గంటలకు అమ్మవారు ఈ పద్మ సరోవరములో ఉద్భవించింది. ఆ రోజు తనకు పట్టపురాణి అయినటువంటి ఆ మహాపద్మావతి దేవిని ఈ పుట్టినరోజు సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారమును నచ్చి ఆ రోజు ఉదయమనే సుప్రభాత స్వామివారిని తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవ నెలకొల్పి అమ్మవారికి సమర్పించేటువంటి చీర సార అంతా తను అలంకరించుకొని ఆ రోజు విశేషముగా స్వామివారు అద్భుతమైనటువంటి రీతిలో మాడ ప్రదక్షిణము చేస్తూ విశేషమేమనగా పూర్వాది కాలంలో స్వామివారు అక్కడ బయలుదేరిన తర్వాత సార తీసుకొని కిందికి వచ్చి అమ్మవారి చక్రస్థానం అయ్యేంత వరకు తలుపులు మూసి ఉండేవారు. కానీ రాను రాను కాలక్రమేణా ఇప్పుడు మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పటికి కూడా అలిపిరి వరకు దీని వరకు తలుపులు మూసి స్వామివారిని కిందికి పంపించేట తర్వాత అక్కడి నుంచి స్వామివారి అభినందించిన చీర సార నగలు తీసుకొని స్వామివారే అంటే ఆ రోజు స్వామి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండడు, స్వామివారిని తీసుకొని తిరుచానూరుకు వస్తాడు అనేటువంటి ప్రతిది. మీరు అంతా అక్కడే స్వామివారికి వచ్చేసి ఆ స్వామికి అనుగ్రహించినటువంటి లడ్డు వడ కన్యారములు అన్నీ తీసుకొని తనకు భారీ చీర సాలతో కూడా అమ్మవారికి పద్మసరోవరమును తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి విశేషముగా ఆ యొక్క చక్రస్థానము నడుచుమడును. ఈ చక్రస్థానం కొన్ని లక్షల మంది మనకు బ్రహ్మోత్సవాల్లో కొండ మీద బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో ఏ విధంగా కొన్ని బ్రహ్మోత్సవాల్లో కొన్ని లక్షల మంది వస్తారు, అదేవిధంగా ఈ పద్మ సరోవరంలో స్నానమాచరించిన సప్త సముద్రములలో చూసినటువంటి పుణ్య ఫలము కవించును. కావున ఈ యొక్క విశేషమైనటువంటి ఈ పద్మావతీ దేవిని మనస వాచ కర్మన ఒక్కసారి స్మరించిన తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు. అదేవిధంగా ముందు తల్లిని దర్శించి తర్వాత స్వామి దగ్గరికి పోతే స్వామివారి అనుగ్రహము ఈ అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది అనేటువంటి నానుడి ప్రకారము ఫస్ట్ తిరుచానూరు గ్రామంలో అమ్మవారిని దర్శించి తదుపరి స్వామివారిని దర్శించాలనేటువంటి నానుడు కూడా అనాదిగా వస్తున్నది విదితమే. స్వామి అలాగే అమ్మవారు ఇప్పుడు మనం ఏవైతే కోరికలు అమ్మవారి దగ్గర చెప్తూ ఉంటామో అవన్నీ అయ్యవారికి చెప్తూ ఉంటారని చెప్తారు కదా. అందుకే భక్తులు ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మవారిని దర్శించి తదుపరి స్వామివారి దగ్గరికి పోతే తల్లి ఎంతైనా సున్నితమైనటువంటి మనస్సు కలది. ఆమె ఏం చెప్తుంది, అయ్యా నా భక్తుడు వస్తున్నాడు, నువ్వు అనుగ్రహించు, కోపడొద్దు, అతన్ని ఏదో పొరపాటున తప్పులు చేశాడు, ఆయన అనుగ్రహించు, తప్పు క్షమించు అనేటువంటి బాధతో తను దేవి చెప్తుంది. స్వామివారు అనుగ్రహిస్తాడు. కావున అందుకే అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొని స్వామివారి దగ్గరికి ఇస్తే ఇప్పుడు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి కొండ మీద నాకు దర్శనం కాలేదనేటువంటి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తానే వాళ్ళకి ఏదో విధంగా భక్తులు దర్శనాలు చేసిన విధాలు కోకొల్లలు. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మనం సంపాదించుకుంటే అమ్మవారు ఎప్పుడూ కళ్ళవేళలా మనకు ఉంటుంది. స్వామి మరి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి? అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా ఇక్కడ ఎలాంటి ప్రసాదాలు? అంటే మొట్టమొదటగా మనకు చక్కెర పొంగలి అమ్మవారికి విశేషమైనటువంటి ప్రసాదం. అంటే మొట్టమొదటిగా చక్కెర పొంగలి నివేదన చేస్తారు. చక్కెర పొంగలి, చీర, మళ్ళీ వచ్చే పులిహోర, దజ్జోదం. శుక్రవారం నాడు అనాదిగా పూర్వకాలం నుంచి శుక్రవారము పులిహోర, తిరుచానూరు పులిహోర అంటే చాలా విశేషమైనటువంటి ఖ్యాతి పొందింది. అదే శుక్రవారం నాడు పులిహోర చేస్తారు. అంటే ఇప్పుడు కాలక్రమేణా ప్రతిరోజు పులిహోర చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా శుక్రవారం పులిహోర అమ్మవారికి ఆస్థానమైనటువంటి పులిహోర చాలా విశేషంగా ప్రతి ఒక్కరే చేసుకుంటూ ఉంటారు. అయ్యవారికి ఇష్టమైన నివేదనలు స్వామికి ఇష్టమైన నివేదన పొంగలి, తదుపరి మాత్ర ఉంటుంది. అంటే ఈ మాత్ర అనేటువంటిది వెన్నతో కలిపినటువంటి మాత్ర అన్నమాట. వెన్న శుద్ధాన్నం తయారు చేసి వెన్నతో కలుపుతారు, దాన్నే మాత్ర అంటారు. ఆ మాత్రను ఫస్ట్ నైవేద్యం చేస్తారు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ. అమ్మవారి ఆశీస్సులు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవత్రమేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి